ఒక బోరుగడ్డ అనిల్ తయారయ్యాడు, ఒక వర్ర రవీందర్ రెడ్డి తయారయ్యి ఇంత నిన్న మొన్నటి వరకు కూడా సిగ్గు లేకుండా నిర్లజ్జగా పోస్టులు పెట్టేంత దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? ప్రశ్నించిన పాపానికి అనేక సందర్భాల్లో సోకాల్డ్ అరెస్టు కాబడ్డటువంటి లేదంటే అరెస్టు కోసం సిద్ధంగా ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ సైకో గ్యాంగ్ చేతిలో అన్యాయంగా దారుణంగా దాడికి గురయ్యారు. కొత్త బూత్ లిటరేచర్ని వాళ్ళు సమాజంలో వదిలిపెట్టారు. చూడగానే అర్థమైన బూతులు, అంగాలు మాట్లాడగలిగే వెధవళ్ళు చూస్తే ఈ ఆడపిల్లల బతుకులు ఏమవుతుంది? మీరు కూడా బాధితులే కదా, అవును. గతంలో మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో ఇష్టం వచ్చినట్టు చాలా దారుణంగా మాట్లాడారు కదా. ఏమే ఓసే ఇక్కడికి రావే చెప్తాము. మళ్ళీ ఇక అసలు గింజ బూతులు తెలుసు కదా, కొత్తగా ఎట్లా మార్చారు దాన్ని ఎలా మార్చారు? సో రావే. మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు, స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవాళ్ళు చాలామంది ఐపాక్లో జాయిన్ అయ్యారని చెప్పేసి కూడా గతంలో మీరు చెప్పారు. వాళ్ళ ఫోటోలు సజ్జా భార్గవ రెడ్డితో కనిపించేవి. నా మీద బూతులు రాశారండి. సజ్జల భార్గవ రెడ్డి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఇలా దిగజారిపోయిందని నిన్న వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఉంది. చిన్నపిల్లలకి తెలియదేమోనండి కొన్ని టర్మినాలజీ. ఎంత బూత్ ఉంటుంది ఇట్లా చంద్రబాబు గారిని, ఆయన భార్యని. నాకు ఇప్పుడు ఏమైనా రేప్ చేయాలని ఉందని మగ పిల్లలు మాట్లాడుతున్నారండి. అక్కడ ఎరెక్టెడ్ పెన్సిల్ పెడుతున్నారు అక్కడ కింద. షర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అనేటటువంటి మాట ఉపయోగించారంటే, ఆ సాహసం చేశాడంటే, వేరొక వ్యక్తి అయితే అది తన పార్టీ కార్యకర్తనా సరే వెంటనే తల తీసేశారు. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అరుణ్ గారు. నమస్తే అండి. అరుణ్ గారు, ఇంతకుముందు మనం అనేక సందర్భాల్లో మాట్లాడాం కాబట్టి స్పెషల్గా నేను ఇంట్రడక్షన్ కూడా ఏమవట్లేదు. ఎందుకంటే మీరు దళిత హక్కుల గురించి, మానవ హక్కుల గురించి, మహిళల హక్కుల గురించి ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటారు. అలాంటి మీరే ప్రశ్నించిన పాపానికి అనేక సందర్భాల్లో ఇప్పుడు సోకాల్డ్ అరెస్టు కాబడ్డటువంటి లేదంటే అరెస్టు కోసం సిద్ధంగా ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ సైకో గ్యాంగ్ చేతిలో అన్యాయంగా దారుణంగా దాడికి గురయ్యారు. గతంలో కూడా మనం ఇదే అంశం మీద మాట్లాడాం. ఖచ్చితంగా ప్రభుత్వం మారాలి, ఇలాంటి వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఆ రోజు మీరు చెప్పారు. మీరు అన్నట్లుగానే సరే కాస్త ఆలస్యం ఉందాం, ఎందుకంటే బాధితులు కాబట్టి మీకు ఆ కోపం, బాధ, ఈ 4 నెలల సమయం కూడా ఎందుకు వృధా చేశారనే బాధ కూడా ఉండొచ్చు, నేను అర్థం చేసుకోగలను. మొత్తానికైతే అలాంటి వాళ్ళ ఆట కట్టిస్తున్నారు, వాళ్ళ పేచం అణుస్తున్నారు అనేలాగైతే కొంత యాక్షన్ అయితే మొదలైంది. సో నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీయేనా? కొంచెం వరకు వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళ మాటలు అంటే కొత్త బూత్ లిటరేచర్ని వాళ్ళు సమాజంలో వదిలిపెట్టారు అన్నమాట. నేను ఎప్పుడు కూడా నన్ను ఏమన్నారనేది చాలా సెకండరీ. కానీ అసలు స్త్రీలను ఏం చేస్తున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ అంటే దానికి ఒక వాల్యూ, బోల్డంత లిటరేచరు, స్త్రీల పట్ల ఎంతో గౌరవం ఉన్న సంస్కృతి మనం చూస్తాం. అలాంటిది వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత నా గగ్గోలంతా కూడా ఎప్పుడు ఇదే. వైఎస్ఆర్సీపీ ఎలాంటి పరిపాలన ఇచ్చింది, ఎవరికి ఏం చేసింది అనేది కూడా పక్కన. కానీ నువ్వు ఎలాంటి కల్చర్ని సమాజంలోకి తీసుకొచ్చావు? రోడ్డు మీద ఒక ఆడపిల్ల, ఒక నార్మల్ పువర్ ఆర్ మిడిల్ క్లాస్ ఆడపిల్ల రోడ్డు మీద బస్సు ఎక్కడానికో ఇంకెక్కడికో వచ్చినప్పుడు ఇలాంటి బూతు మేస్త్రీలు అనాలనే, ఇలాంటి వాళ్ళు చూడగానే అడ్డమైన బూతులు, అంగాలు మాట్లాడగలిగే వెధవళ్ళు చూస్తే ఈ ఆడపిల్లల బతుకులు ఏమవుతాయి? మీరు అనుకుంటారు ఊరికే ఓరల్గా మాట్లాడుతున్నారు, పోస్టులు పెడుతున్నారు మాత్రమే అని. నా దృష్టిలో ఇవి ఓరల్ రేపులు అండి. ఓరల్ రేపిస్టులు అంటాను వీళ్ళని. ఒక రేప్ జరిగినప్పుడు, ఒక పసిబిడ్డనో ఒక స్త్రీనో రేప్ జరిగినప్పుడు మన సోషల్ మీడియా అంతా గగ్గోలు పెడుతుంది, వీళ్ళని ఊరి తీసేయండి, పబ్లిక్లో చంపేయండి, షూట్ చేసేసేయండి అనుకుంటూ మళ్ళీ సజ్జనార్ గారికి కూడా చెప్తుంటారు. మరి ఈ విషయాలని సంఘంలో సంస్కర్తలు అన్న వాళ్ళు, తల్లిదండ్రులు, వర్రా రవీందర్ రెడ్డిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. అతనికి భార్య ఉంటుంది, భార్య ఉంది. ఆవిడ నిన్న మొన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది, మా ఆయన మంచోడు, అన్యాయంగా తీసుకెళ్లారు. భార్య ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు. వీరెవ్వరికి అతను చేసిన, అతను అన్న మాటలు
ఏంటది చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సమయంలో జైల్లో ఉన్నప్పుడు అసలు పెళ్లి రోజు గురించి నా లైఫ్లోనే ఇలాంటి బూతులు, ఇలాంటి మాటలు అసలు జీవితంలో మేము వినలేదు, కనలేదు, చూడలేదు. అలాంటి సంస్కృతిని తీసుకొచ్చారండి. దీనికి కారణం వర రవీందర్ రెడ్డి కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి కారణం అవుతాడు దానికి. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఫ్యాక్టరీలో తయారైన వాళ్ళు వీళ్ళందరూ. అతను జనాల కోసం రోడ్ల మీద ఒక్క ఛాన్సు ప్రజలను అడుక్కొని ప్రజల్ని నమ్మించి అతను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి అతను నమ్ముకున్నది ఏంటంటే ఈ ఐప్యాక్, ఈ సోషల్ మీడియా టీం. ఆ టీంలో ఇతను లాంటి వాళ్ళు ఎంతమంది అంటే నేను మీకు ఇంతకుముందు చెప్పాను. మీరు కూడా బాధితులే కదా, గతంలో మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో ఇష్టం వచ్చినట్టు చాలా దారుణంగా మాట్లాడారు కదా. ఇప్పుడు అరెస్ట్ అయిన బ్యాచ్లో కానివ్వండి, లేదంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఉన్నారా? ఈ వర రవీందర్ రెడ్డి డెఫినెట్గా నేను వైఎస్ఆర్ గారి గురించి ఆయన హయాంలో జరిగిన భూముల ఆక్రమణ కావచ్చు తెలంగాణలో, దాని గురించి నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత ఎవరో పెట్టిన పోస్టు, ఒక ఉస్మాన్ యూనివర్సిటీ కుర్రాడు ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇలాగా ఆయన దోపిడీ చేశాడు అనేది రాసినప్పుడు అది నేను షేర్ చేసి డిస్కస్ అని పెట్టిన దానికి ఈ వర రవీంద్ర డెఫినెట్గా అతను కూడా ఉన్నాడు. ఇంకెంతమందో రెడ్డి ట్యాగ్స్ ఉన్నవాళ్ళు. ఏమే ఒసే ఇక్కడికి రావే చెప్తాము, పెద్ద ఆయన గురించి పోస్టులు పెడతావా, మా దగ్గరికి రా మేము చెప్తాము. మళ్ళీ ఇక అసలు గింజ బూతులు తెలుసు కదా కొత్తగా ఎట్లా మార్చారో, సో రావే ఇలా రాస్తూ అనంటే నాకు ఏమర్థమైందంటే క్వశ్చన్కి తావులేని ఒక దుర్మార్గ ఫ్యూడల్ ఆటోక్రాటిక్ సమాజాన్ని నిర్మించాలనుకున్నాడు అతను. నేను డే 1 కూడా ఇదే పెట్టానండి, ఒక ఫ్యూడల్ ఫ్యాక్షనిస్ట్ పాలనకి సిద్ధంగా ఉండండి అని. నేను ఎందుకంటే ఐ స్టడీడ్ హిమ్. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చాడు పరిపాలనగా అని అనుకుంటున్నారు. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయిన దగ్గర నుంచి అతను చేసిన యాక్టివిటీస్, వాళ్ళ నాన్నగారిని కూడా అతను వేధించినట్టుగా బయట సర్క్యులేట్ అవే న్యూస్, అతను తండ్రి చనిపోతే ఇంత కూడా బాధపడకుండా అతను ముఖ్యమంత్రి అయిపోవాలి అంటే ఒక రాజు కొడుకు ముఖ్యమంత్రి రాజు అయిపోతాడు అంతే కదా. రాజు చనిపోతే రాజు కొడుకు పెద్ద కొడుకు ఎవరో అవుతారు. సో హీ సింప్లీ ఫెల్ట్ దాట్ నేను మా నాన్న చచ్చిపోయాడు, నేను అయిపోవాలి. నీకున్న అర్హతలేంటి, నువ్వు మీ నాన్న కొడుకు అయితే అయ్యావు మంచిది. ఒకవేళ నీకు అర్హతలు ఉంటే, ఇప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో మనకి రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. సో నీకు ఒక అర్హత అనేది ఉంటే ప్రజలు ఎన్నుకుంటారు. నువ్వు కేవలం మీ నాన్న చావు మీద నువ్వు ఇమీడియట్గా ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్నావు. అంతవరకు అసలు ప్రజాసేవలో ఎక్కడున్నావు నువ్వు? ఒక ఎంపీగా ఉండి కూడా నువ్వు ఏం సేవ చేసావు ప్రజలకి? నువ్వు చేసిన జస్ట్ నెలలు 2-3 నెలల వ్యవధి అంతే ఎంపీ అయిన తర్వాత అంతే. నాకు అవన్నీ గుర్తున్నాయండి. ఎవరు సోనియా గాంధీ గారు బతిమాలటం, మీకు మినిస్టర్షిప్ ఇస్తాము, సెంట్రల్ మినిస్టర్ ఇస్తాము, కొంచెం ఆగండి, మీరు చిన్న వయసు అని చెప్తుంటే మీరు ఒకసారి వెళ్ళి చూస్తే ఆవిడ గడ్డం పట్టుకుని బతిమాలుతున్న వీడియోలు ఉంటాయి. శుభ్రంగా ఆయన వాళ్ళ నాన్న పునరుజ్జీవింపజేసిన కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కూడా వెనకాడనంత స్వార్థపరుడు అతను. జనం సర్ఫేస్ అయిన విషయాలు కాదు, అసలు ఇతను ఏంటి అనేది మనం రీసెర్చ్ చేస్తే ఇతను నాకు 2003లో మేము పెద్దాపురంలో ఉన్నామండి, మా నాన్నగారు ఉద్యోగరీత్యా. అప్పుడు ఈయన పాదయాత్ర చేస్తున్నారు, పెద్ద ఈయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఒక మనిషి కాళ్ళకి బొబ్బలు వచ్చేసేసి ఆయన ఎక్కడో ఒక తోటలో రెస్ట్ తీసుకోవడం అన్నీ మేము చూసామన్నమాట, వెళ్ళలేదు కానీ. సో ఆయన ఈ పార్టీని మళ్ళీ లైఫ్లోకి తీసుకురావాలని జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తి కొడుకు అయ్యుండి నీ స్వార్థానికి ఆ పార్టీని లేకుండా చేసి పారేసి నువ్వు నీ స్వార్థానికి ఒక కొత్త పార్టీ సృష్టించేసుకొని, సరే దాన్ని కూడా నువ్వు ప్రజలకి తీసుకెళ్ళి ఏమైనా మంచి చేద్దామనేది లేకుండా ఒక జైలు లాంటి ప్యాలెస్ సృష్టించుకొని దానిలో కూర్చుని పబ్జీ ఆడుకుంటూ పరదాల పరిపాలన చేసి ఎక్కడ నీకు చెట్లో ఎవడన్నా దాక్కుని, ఎందుకంటే హీ వాజ్ సో స్కేర్డ్ అండి. అతనికి భయం, అతను చేసిన పనుల వల్లే ఎక్కడో ఎవరో ఒకరు ఉండి నన్ను చంపేస్తారేమో అనే భయం ఉంటుంది. అందుకే ఒక చెట్టును పుట్టను కూడా అతను ఉంచలేదు. సో ఇలాంటి ఫ్యాక్టరీ ఒకటి తయారవ్వడానికి, సో ఇలాంటి ఫ్యాక్టరీ అంటున్నారు మీరు. మీకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది లెక్చరర్స్గా ఉన్నవాళ్ళు, స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు, ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవాళ్ళు చాలామంది ఐపాక్లో జాయిన్ అయ్యారని చెప్పేసి కూడా గతంలో మీరు చెప్పారు. నిజమా అది? అవునండి. మరి వాళ్ళతో మాట్లాడలేదు, ఏం చేస్తుంటారు ఏంటి మీ కథ ఏంటని అడగలేదా? ఫెలో పీపుల్ అండి, నాకు ఆంధ్రప్రదేశ్కి బిలాంగ్ దేర్ కాబట్టి చాలా మంచి ఫ్యామిలీస్గా తెలిసిన వాళ్ళు, వాళ్ళలో డిగ్రీలు చదివిన ఆడపిల్లలు, ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్లుగా పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళ ఫోటోలు సజ్జా భార్గవరెడ్డితో కనిపించేవి. సజ్జా భార్గవరెడ్డి అతనితోటి, సజ్జల భార్గవరెడ్డితోటి వాళ్ళందరూ కనిపించేవాళ్ళు.
కనిపించి వాళ్ళని వాళ్ళ వారియర్స్గా పిలుచుకునేవాళ్ళు. ఏది లేడీస్ మీరు చెప్తున్న సో కాల్ లేడీస్ నా మీద బూతులు రాశారండి, నా మీద. అదే అమ్మాయిలా? అమ్మాయిలు. అదేంటి మీరు ఒక యాక్టివిస్ట్, పైగా దళితుల గురించి, మానవ హక్కుల గురించి, మహిళల గురించి పోరాడే ఒక మహిళ మీద మీకు తెలిసిన వాళ్ళే ఐపాక్లో జాయిన్ అయ్యి, అది కూడా అమ్మాయిలు మీ మీద పోస్టులు పెట్టారు. అంటే ఇంగితం అనేది మర్చిపోయేంతగా అతను ఒక రకంగా మతాన్ని కూడా అతను అడ్డు పెట్టుకున్నాడు. మతాన్ని నేనైతే బీజేపీ, నేనైతే మతాన్ని ఎప్పుడు కూడా నేను సపోర్ట్ చేయను. ప్రజాస్వామ్యమే, కాన్స్టిట్యూషనే ఒక బైండింగ్ ఫోర్స్ కావాలి ఇక్కడ, ఫాలో చేయాల్సింది. ఏ మతము ఏ గ్రంథము పనికిరాదు ఇక్కడ. అలాంటిది మేమేమో ఒక పక్కన దీన్ని అపోజ్ చేస్తూ మతం బేస్ మీద వచ్చిన పార్టీ అని అంటుంటే, ఆంధ్రప్రదేశ్లో మతాన్ని బేస్ చేసుకుని వీళ్ళు నడిపించారు. చాలా గ్రౌండ్ వర్క్ జరిగింది. సో ఆ సందర్భంగా మీ మీద పోస్టులు పెట్టినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు మాట్లాడారా? లేదు, మాట్లాడలేదండి వాళ్ళతోటి. ఎందుకంటే వాళ్ళు అవుట్ రైట్గా కనిపించేస్తున్నారు, ఇతనితో పాటు ఉన్నారు అనేది తెలుస్తుంది, వీళ్ళు బాగా చదువుకున్నారని తెలుస్తుంది. నేను అతను చేసే యాక్టివిటీస్ నేను ఎప్పుడు కూడా విధానపరమైన, అంటే అసలు గవర్నెన్స్ ఎలా ఉంది ఇతనిది అనేది కూడా నేను ఇంకా మాట్లాడలేదు. ఎందుకంటే నాకు అది మాట్లాడడానికి కూడా కుదరలేదు. ఎందుకంటే ఇన్ స్క్రిప్ట్ రీడింగు, ఒక సీఎం అయి ఉండి ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఇవాళ ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా నట్టుకుంటూ కిందకు చూసుకుంటూ వాళ్ళ చెల్లిని తిట్టాలని, ఎవరిని తిట్టాలంటే కూడా స్క్రిప్ట్ చదవటం. సో ఇతను విమర్శ చేయడానికి మాకు ఇవే సరిపోయినాయి. అలాంటి టైంలో నేను ఇవే స్క్రిప్ట్ లేకుండా కనీసం తిట్లు కూడా తిట్టలేకపోతున్నారు మీరు. ఇవే నేను రాసిన దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు తిట్టింది కానీ వ్యక్తులుగా నేను ఎప్పుడు దోషణ చేయను. నేను విషయం ఏంటనేది క్రిటిసైజ్ చేస్తా కానీ ఐ నెవర్ అబ్యూస్. అలాంటి నన్ను కూడా వీళ్ళందరూ, అరుణ అని ఒక అమ్మాయి ఉండేది, అమ్మాయి అయితే ఏమో గారు అనుకుంటూ రాసుకొచ్చింది నా గురించి. అంటే నా ఫండమెంటల్ రైట్ని కూడా వైలేట్ చేసే విధంగా. అంటే ఇతను చేసిందే ఏంటంటేనండి ఆటోక్రసీ. మీరు హిట్లర్ గురించి వస్తామని మాట్లాడుకుంటారు, అతనికి నచ్చని ఒక మాట వినపడకూడదు. నేను సహజంగా ఫేస్బుక్లో కానీ మిగతా ప్లాట్ఫామ్స్ మీద చూసినప్పుడు కొంత భాషలో తీవ్రత ఉన్నటువంటి వాళ్ళలో అమ్మాయిలు చాలా తక్కువ మంది కనపడతారు. కొన్ని పార్టీల్లో చాలా తక్కువ మంది కనపడతారు భాష తీవ్రంగా ప్రయోగించే విమర్శే కావచ్చు. అలాంటిది ఆ తీవ్రత స్థాయి దాటి ఏకంగా బూతుల్లో కూడా పోస్టులని మించి వీడియోస్ ఇవి చేసే వాళ్ళని కూడా నేను కొంతమందిని చూస్తున్నప్పుడు, వాళ్ళని తాజాగా కొంతమందిని అరెస్ట్ చేస్తున్నప్పుడు నేనైతే సర్ప్రైజ్ పూర్తిగా, ఏంటి ఇలా ఉంటారా అని చెప్పేసి. సో అలాంటి వ్యక్తులు తారసపడ్డారా మీ మీద దాడి చేసినప్పుడు కూడా? అయ్యో, అలేఖ్యా కాట్రగడ్డ అనే ఒక ఐడి ఉండేదండి, యూ కెన్ సర్చ్ ఫర్ ఇట్. అది ఎవరో తెలియదండి. ఎవ్రీ డే చాలామంది అక్క అక్క అని పిలుస్తారు నన్ను. ఎవరైనా అరుణక్కనో, ఆ తమ్ముడు వాడు ఎవడో, అబ్బాయి ఎవరో కూడా నాకు తెలీదు, ఆ ఫలానా వాడితో నాకు సంబంధం. ఎవ్రీ డే ఫర్ 5 years దట్ ఐడి హ్యాడ్ రిటన్ అబ్యూజ్ అబౌట్ మీ థరోలీ. అంటే చెప్పలేము. అతను ఆమెనో ఏంటో తెలిస్తే ఏమైనా చేయొచ్చు. తర్వాత సోషల్ మీడియాలో 2 రకాల సమస్యలు ఉన్నాయి. సోషల్ మీడియా ఎలా అయిపోయిందంటే, ఒక పక్కన మనకి సోషల్ మీడియాలో మన ఉద్దేశాలను ఎక్స్ప్రెస్ చేయొచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి నో అరెస్ట్ అని చెప్పి మనకి ఎప్పుడైతే సుప్రీంకోర్టు చెప్తుందో మనందరం పండగ చేసుకుంటాం. సో ఐ కెన్ స్పీక్. బట్ నేను ఇక్కడ క్రిటిసిజంకి లేకపోతే క్వశ్చన్ చేయడానికి, అవేర్నెస్ కోసం నా ఐడి వాడుతున్నా. ఈ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇలాంటి దుర్మార్గులకి బూతులు తిట్టడానికి, మరి అదే కదా ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, దీని మీద అరెస్టులు లేవు అంటున్నారు. నేను ఎప్పుడో 2015లో ఒక కేసు ఫైల్ చేశానండి, దానికి ఇమీడియట్ రియాక్షన్ వచ్చింది. 61A ఏదో అప్పుడు ఉండింది. సో కాబట్టి అబ్యూస్ చేయగానే ఇమీడియట్గా అరెస్ట్, ఇమీడియట్గా యాక్షన్ అనేది ఉండింది. ఇప్పుడు అది తీసేసాము. బికాజ్ ఎవరి మీద చేశారు కేసు ఫైల్ చేశారు? నేను ఎవరు ఇలా అబ్యూస్ చేస్తున్న వాడి మీదే స్క్రీన్ షాట్స్ తీసి నేను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో ఇస్తే ఇమీడియట్గా అతను పిలిపించారు. అతన్ని పిలిపించి సారీ నాకు లెటర్ రాయించి ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు అసలు ఒకళ్ళేమో దీన్ని మంచి కోసం వాడడానికి సీరియస్గా తీసుకుంటే, ఈ అలేఖ్యా కాట్రగడ్డ అసలు దొరికితే చూడండి, అసలు నాకు 100 మంది చెప్పేవాళ్ళు, మేడం అంతే, అందుకే ఐడియా అంటున్నా. అందుకే వాళ్ళు వచ్చి, మేడం గారు మీ మీద ఇంత స్థాయిలో బూతులు రాస్తున్నారు, మీకు తెలిసిన ఏ అబ్బాయి ఉన్నా కానీ వాడితోటి తిరుగుతున్నది, వాడికి ఇది డబ్బులు సప్లై చేస్తుంది. ఐఎమ్ సింపుల్, నేను ఇంగ్లీష్ ఆన్లైన్ పాఠాలు చెప్పుకుంటూ ఐఎమ్ వెరీ సింపుల్ హ్యూమన్. నేను ఎవరికో డబ్బులు సప్లై చేసేసి వాడి చేత రాయిస్తున్నాను, టీడీపీకి నేను టీడీపీ మనిషిని అన్నట్టుగా రాసి. ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి ఇప్పుడు?
ఫినాన్షియల్ స్టేటస్ ఐ వర్క్ అండి, నాకు నెలకి సరిపడా మంచి ఇన్కమే వస్తుంది. 10 మందికి ఇచ్చి చేయించేంత వస్తుందా? 10 మందికి నేను ఎవరికైనా ఫీజులు కడతాను. నేను చక్కగా ఎస్సీ పిల్లలకి ఎస్టీ పిల్లలకి ఫీజులు కడతాను. నెలకి కనీసం 15,000కు తక్కువ కాకుండా వీటికి ఖర్చు పెడతాను. నేను ఎవరికి అన్యాయంగా నా గురించి చెప్పడానికి లేకపోతే ఎవడన్నా అడ్డమైన పని చేయమంటే పైసలు ఇచ్చే రకాన్ని కాదండి. ఐఎమ్ వెరీ స్టింజీ. నేను ఎవరికి అన్నెసెసరీగా ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు కూడా మీరు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చినట్టు? క్యాబ్లోనే తిరుగుతాను. సొంత కారు కూడా లేదు? సొంత కారు ఉందండి, కానీ బికాజ్ ఐ హ్యావ్ టు రీడ్ అండ్ ప్రిపేర్ కాబట్టి నేను జనరల్ క్యాబ్లోనే వస్తాను. సో నేను డ్రైవ్ చేయాల్సిన పని ఉండదు కాబట్టి. సో ఇచ్చేంత లగ్జరీ అయితే లేదు, అసలు ఇచ్చేంత డబ్బులు ఉండడం కాదు. దట్స్ నాట్ మై నేచర్ అట్ ఆల్. అది నా నేచరే కాదు అసలు. ఎందుకు ఇవ్వాలి నేను? సో ఈ పరిస్థితుల్లో మనం ఒక్కసారి చూస్తే సజ్జల భార్గవ రెడ్డి వచ్చిన తర్వాత వైసీపీ సోషల్ మీడియా ఇలా దిగజారిపోయింది అని నిన్న వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఉంది. ఏమనిపిస్తోంది మీకు? ఇప్పుడు వాళ్ళ తండ్రి గురించి 5 సంవత్సరాలు ప్రతిపక్షాలు గట్టిగా సకల శాఖ మంత్రి అని అనేక ఆరోపణలు, జత్వానీ కేసులో మనం చూసాం. ఈయన మీద తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో కూడా మాస్టర్ మైండ్స్లో ఈయన ఉన్నాడని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కూడా పిలిపించి విచారణ చేశారు. ఇప్పుడు కొడుకు చేసినటువంటి అరాచక ఈనాళ్ళు అంటుంటే సజ్జల భార్గవ రెడ్డి ఇదంతా చేయిస్తున్నాడంటే నమ్మడానికి చాలామందికి మనస్కరించలేదు. ఎందుకు చేయిస్తాడులే, ఒక స్థాయిలో గల వ్యక్తులు కదా అని చెప్పేసి చాలామంది ఫీల్ అయిపోయారు. ఎందుకంటే నాకు పర్సనల్గా కొంతమంది టీడీపీ యాక్టివిస్టులు కూడా చెప్పారు, ఇలా చేస్తున్నాడండి, ఈ బూత్ మొత్తం అతని ఆధ్వర్యం జరుగుతుందంటే నేను కూడా నమ్మటానికి ఎక్కడో సంశయించాను. నిజమా అంటే అతను మాట్లాడే మాటలు, గీతాంజలి అది ఆత్మహత్య మనం చెప్పలేం కానివ్వండి, ఆ కేసు అప్పుడు కూడా అసలు మా వైసీపీ సోషల్ మీడియా చాలా క్లీన్, చాలా నీట్ అంటూ ఆయన మాట్లాడిన చిలక పలుకులు చూసి ఎక్కడో నేను కూడా అనుకున్నాను, పర్వాలేదు కొద్దో గొప్ప పద్ధతి ఉన్నవాడేలా అనుకున్నాను. కానీ ఈరోజు ఇంత విస్తుపోయే వాస్తవాలు. ముఖ్యమంత్రికే పద్ధతి లేనప్పుడు, ముఖ్యమంత్రి అనే అతనికే క్యారెక్టర్ లేనప్పుడు అసలు ఆ మైండ్ సెట్ని మీరు స్టడీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఈ డజన్ వాంట్, అతను ప్రజలకి ఏం చేయదలుచుకోడండి. అతను ఏమైనా పైసలు ఇచ్చేసి వాళ్ళని నోరు మూయించాలనుకుంటాడు. ఆయన అన్నాడు కదా 30 సంవత్సరాలు నేనే ఉండబోతున్నాను. కెన్ ఎనీవన్ సే దాట్? నీ మనసు లోపల అలాంటి ఆశ ఉన్నా కానీ ప్రజాస్వామ్య బద్ధమైన సమాజంలో నెక్స్ట్ 30 ఏళ్ళు నేనే అని మాట్లాడటం. కొంతమంది అబ్యూజివ్ యాక్టివిస్టులు ఉన్నారు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆమె పేరు చెప్పడం కూడా నాకైతే ఇష్టం ఉండదు, కానీ జస్ట్ మెన్షన్. వీళ్ళందరి ఉద్దేశం రవీందర్ రెడ్డి కానీ మిగతా వాళ్ళు కానీ సోషల్ మీడియా ఆవిడని కూడా వాళ్ళ కంటెంట్ ఇచ్చి మరీ వాడుకున్నామని చెప్తున్నారు కదా. అంతే కదా. ఇప్పుడు వీళ్ళందరి ఉద్దేశం ఏంటంటే మేము బూత్ ప్రవాహం ఇస్తూనే ఉంటాము, ఎందుకంటే మేము మళ్ళీ వస్తాము అని. ఇప్పుడు అరెస్టులు, దీనికి తగ్గ శిక్షలు, ఇంత అసలు చెప్పలేనంత బూతు మాటలు చిన్నపిల్లలకి తెలియదేమోనండి కొన్ని టర్మినాలజీ. ఇంత బూత్ ఉంటుంది. ఇట్లా చంద్రబాబు గారిని ఆయన భార్యని ఇంత దిగజారి మాట్లాడొచ్చు అనేది ఇప్పుడు టీనేజ్ పిల్లలకి ఎట్లా తెలుస్తుంది? మనం టీనేజ్ వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళం ఇదివరకు? మీకు ఒక భార్య ఉంటుంది, నువ్వు పెళ్లి చేసుకుంటావు, నువ్వు అన్నీ సంపాదించుకొని ఆమెను బాగా చూసుకోవాలి, ప్రేమల్లో పడకండి, అఫైర్స్లో పడకండి, మల్టిపుల్ రిలేషన్స్లోకి వెళ్ళకండి, పెళ్ళికి ముందు ఇవన్నీ కాదు. ఒకప్పుడు ఇది సంస్కారం సమాజంలో. ఇప్పుడు పెళ్ళైన స్త్రీ లేదు, పెళ్లి కాని స్త్రీ లేదు, ఒక ముసలావిడ లేదు, అందరినీ ఎవడితోటి. నాకు ఎంత సాడ్నెస్ అంటే ఈరోజు ఒక హోమ్ మినిస్టర్గా ఉన్న స్త్రీ ఎంత సఫర్ అయిందో వెరీ రీసెంట్లీ ఆల్సో ఆవిడ మీద రాశారట. ఆవిడ పవన్ కళ్యాణ్ కూతుళ్ళు ఇద్దరు, నేను కొన్ని పోస్టులు చూశాను, పవన్ కళ్యాణ్ కూతుళ్ళ మీద రాసిన పోస్టులు నేనే స్వయంగా చూశాను. అది కూడా ఒక మహిళ రాయటం అనేది అసలు ఇంకా చాలా దారుణం. ఒక దళిత సామాజిక వర్గం నుంచి మిగతా సొసైటీని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ బాగా చదువుకొని ఆవిడ ఒక స్థాయికి వచ్చిన మనిషి మీద ఆవిడ మాట్లాడేది కరెక్టా తప్ప, టీడీపీని నెత్తిన మోస్తూ ఆవిడ ఇంగితం మర్చిపోతే మీరు అది మాట్లాడాలి. ఈవెన్ రోజా గారండి, రోజా మాట్లాడుతుంటుంది, ఆవిడ మంచిది చెడ్డది అనేవి ఎవరు డిసైడ్ చేస్తారు? ఇప్పుడు రోజా గారు మాట్లాడుతున్నప్పుడు కూడా నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, టీడీపీ వాళ్ళు కూడా ఎంత హీనమైనప్పుడు ఆమె టికెట్లు అమ్మకుందా, ఆమెకు ఇచ్చిన ఏదైతే శాఖ ఉందో దానిలో ఆవిడ చేసిన అవినీతి ఏంటి, ఆవిడ అసలు ఏమైనా చేసిందా, డాన్సులు వేసుకోవడం, తైతక్కలాడడం, ఇవి మాట్లాడండి. నువ్వు ఇచ్చిన శాఖకి నువ్వేం చేసావు, ఇవి మాట్లాడడం మానేసి నువ్వు అక్కడ నువ్వు ఇక్కడ నువ్వు బ్లూ ఫిల్ము ఏంటిది, ఏమిటి సంస్కృతి? బ్లూ ఫిల్మ్లు తీసే వాళ్ళందరూ మగవాళ్ళు అయినప్పుడు, ఆ ఇండస్ట్రీ రన్ చేసేది మగవాళ్ళు అయినప్పుడు, ఆడవాళ్ళని వస్తువులుగా మార్చి
డబ్బుల కోసమో పేరు కోసమో దేనికోసమో సొమ్ము చేసుకునే వాళ్ళు మగవాళ్ళు అయినప్పుడు, ఈవెన్ ఈ రోజు కూడా ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ మేల్ అయినప్పుడు, ఆడవాళ్ళు జస్ట్ పావులయ్యి నాకు పేరు కావాలండి సమాజంలో, నేను లైమ్ లైట్లో రావాలి, నా గురించి అందరూ మాట్లాడుకోవాలి, ఐ షుడ్ బికమ్ అ బిగ్ స్టార్ అనే వస్తాను నేను. సో ఈ బిగ్ స్టార్ అయ్యే క్రమంలో నన్ను ఎట్లెట్లా వాడతారనేది ఎవరు చేస్తారు, నేను చేసుకుంటానా? యూ హ్యావ్ సీన్ వండర్ఫుల్ విమెన్, వాళ్ళు కొత్తగా మంచి సినిమాలు చేసినప్పుడు అరే ఈమె ఇంత బాగా యాక్ట్ చేస్తుందా. యూ కెన్ ఆల్వేస్ ఆస్క్ మీ, ఒక సాయి పల్లవిలాగా మంచి సినిమాలు మంచి రోల్స్ తీసుకోవచ్చు కదా. అందరికీ కూడా అంత యూనో అది ఉండదండి, అందరికీ కూడా అంత సీరియస్నెస్, అంత స్టెబిలిటీ కూడా ఉండదు. ఇప్పుడు ఇది ఒక దారి, ఈ దారిలో వెళ్ళకపోతే, ఇప్పుడు శ్రీరెడ్డి మీకు ఎగ్జాంపుల్, కాస్టింగ్ కౌచ్ మీద పెద్ద ఉద్యమం చేశానని అనుకుంది ఆవిడ, అది చాలా మంచిది. మరి కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడినప్పుడు డబ్బులు ఇవ్వడము, మంచి వర్క్ ఇవ్వడం, వర్కే ఉంటుంది. మరి ఆడవాళ్ళని వస్తువులుగా చూపిస్తే కానీ సినిమాకి జనాలు రారు అనుకునే వెధవ డైరెక్టర్లుగా ఉన్నప్పుడు మీరు ఎవరిని అంటారు? రోజా గారిని కూడా అలా కాదు కదా టార్గెట్ చేసేది. సో ఇది మన అందరం ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే, చంద్రబాబు గారు ఇదొక నేరమో ఇదొక శిక్ష అనుకుంటే ఎప్పటికీ ఇది పోదండి. బికాస్ 100 ఐడీలు సృష్టించుకోగలుగుతారు, 100 ఫోన్ నెంబర్లు తీసుకోగలుగుతారు, ఎన్ని తీసుకుంటారు, ఎన్ని చోట్లని ఆడవాళ్ళు రీల్స్ చేసుకొని డాన్స్ చేసుకుంటూనో చీర కట్టుకుంటూనో తీసుకుంటున్నప్పుడు, మీకు చీర కట్టుకోవడం బాగాలేదు, అమ్మాయి డాన్స్ బాగాలేదు, లేకపోతే అమ్మాయి స్కిన్ షో చేయడం మీకు బాగాలేదు అన్నప్పుడు, స్కిన్ షో చేయక అమ్మాయి అనన్నా చెప్పాలి, బాగలేదన్నా చెప్పాలి. నేను చూసే కమెంట్స్లో 100కు పైగా కమెంట్స్ ఆమెను రేప్ చేయాలని ఉందని మాట్లాడుతున్నారు. ఇన్ అదర్ వర్డ్స్, నాకు ఇప్పుడు ఈమెను రేప్ చేయాలని ఉందని మగపిల్లలు మాట్లాడుతున్నారండి. అక్కడ ఎరెక్టెడ్ పెన్సిల్ పెడుతున్నారు అక్కడ కింద. ఇప్పుడు ఇదంతా నేరాలు కావదవి. ఇప్పుడు ఈరోజు మనం ఒక పార్టీ అండ్ ఇంకొక పార్టీ ఇష్యూ మాట్లాడుతుంటే, మగవాళ్ళు అనే వాళ్ళు ఒక స్త్రీని కనిపిస్తుంది కాబట్టి, ఈ అమ్మాయి రీల్ చేసింది కాబట్టి ఈమెను ఇప్పుడు రేప్ చేసేస్తా, ఏవైతే పర్యాయ పదాలు ఉన్నాయో దానికి అవన్నీ వాడి 100 కమెంట్లు పెడుతుంటే, ఆర్ వి నాట్ వరీడ్ అండి? స్త్రీని దేవతగా చూస్తామని చెప్పుకునే సమాజంలో ఒక ఆడపిల్ల కనపడగానే నేను రేప్ చేయాలని ఉంది నిన్ను అని డైరెక్ట్గా పెడుతున్నాడండి. సో మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఈ క్రమంలో ఇలాంటి బెదిరింపు ఏమైనా వచ్చిందా? అంటే మీరు ఒక ఉధృతంగా పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో సరే ఒక డిస్కషన్ వచ్చింది, దాని ద్వారా వాళ్ళు టార్గెట్ చేశారు, ఆ తర్వాత మీరు దాన్ని కొనసాగిస్తూ అనేక సందర్భాల్లో ప్రశ్నించారు కూడా. ఆ క్రమంలో మీరు ఒక్కళ్ళే కాదు కదా, మీ కుటుంబ సభ్యులు కూడా ఉంటారు, వాళ్ళని టార్గెట్ చేస్తాను కదా మీరు భయపడేది. నేను చాలా జరిగిందా, అలాంటి పరిస్థితి ఉందా? నేను చాలా భయపడింది. ముఖ్యంగా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను, నా పేరెంట్స్ ఏపీలో ఉంటారు. నేను చేసే సివియర్ యాక్టివిటీ యొక్క రేంజ్ కూడా సోషల్ మీడియాలో ఉండరు కాబట్టి, నేను సోషల్ యాక్టివిస్ట్ని మాట్లాడుతున్నాను తెలుసు, కానీ వీళ్ళతో ఇంత తలపడుతున్నాను అనేది నేను వాళ్ళకి కూడా చెప్పను, ది గెట్ స్కేర్డ్ అని చెప్పి. సో నేను నిజంగా భయపడింది, నా పేరెంట్స్కి ఏమైనా కీడు తలపెడతారేమో అని చాలా భయపడ్డాను. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చినందుకు నేను కొంచెం ఊపిరి పీల్చుకోగలిగాను. ఎందుకనంటే ఇంకొక 5 ఏళ్ళు వాళ్ళు వస్తే, ఇప్పుడు నా వల్ల నా పేరెంట్స్కి మంచి జరగకపోయినా పర్లేదు, నా పేరెంట్స్ ఐ నీడ్ దెమ్. సో దానికి చాలా భయపడ్డాను. తర్వాత ఈ రెడ్డి గ్యాంగ్ ఎవరైతే నా మీద అడ్డమైన రాతలు రాశారో, దాని మీద నేను ఒక లైవ్ చేసి అందరి పేర్లు చదివాను. నిజంగానే రెడ్లా లేదంటే రెడ్డి అందరికీ అండి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చెప్తా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, వాళ్ళ నాన్నగారి ఫోటో రెండూ ఉన్న కవర్ ఫోటోలు పెట్టుకున్న వెధవులు అనమాట. అతనికి సిగ్గనిపించలేదా నా ఫోటో నా నాన్న ఫోటో వాడి, నీకేం విలువ ఉందో నాకు తెలియదు, వాళ్ళ నాన్నకి ఏమైనా కొంచెం జనాల్లో ఇంకా మంచి అది ఉంది, మరి అవి వాడి జనాలు బూతు దాడులు చేస్తుంటే ఏమే వసే అది ఇది. అసలు మీకు చెప్పాను కదా ఇందాక, మింగు అనే ఒక పదం వచ్చిందండి, అది ఎంతకుముందు నిజంగా గబగబా తినడాన్ని అంటారు. ఇప్పుడు అది ఎక్కడికి వచ్చిందంటే ఈ టర్మినాలజీ ఇప్పుడు ఆ మాటలు మాట్లాడాలంటే ఎలాగా? ఇప్పుడు నాకు మీరు చెప్తుంటే అర్థం అవుతుంది, అది పెద్ద బూత్ అయిపోయింది. ఇప్పుడు బూత్ అయినప్పుడు ఇప్పుడు ఆ మాట మాట్లాడాలంటే అంటే మీరు ఏం చేస్తున్నారు? బూతుగా మార్చేస్తున్నారు మన లిటరేచర్ని, మన వాడుక పదాలని. ఇప్పుడు అదే అంటాను, గింజ అని అన్నాను. ఎందుకు జరిగింది ఇట్లా? ఇది ఎందుకు జరుగుతుంది? అది కూడా పెద్ద బూత్. అదే కదా, చక్కటి తెలుగు భాషని ఈరోజు వీళ్ళ అవసరాలకు తగ్గట్టు, ఎందుకంటే సోషల్ మీడియా ఫేస్బుక్ ఏమంటారు అల్గారిథం డైరెక్ట్ బూత్ అయితే అది చేస్తుంది కాబట్టి వీళ్ళు కనిపెట్టారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారండి. సో నేను చంద్రబాబు గారిని గట్టిగా కోరాలనుకుంటున్నది ఏంటంటే, ఒక శిక్ష వేసేసేసి దానిలో కూడా శిక్షలు లేవు,
ఇట్ ఇస్ అన్ అబ్యూస్. మళ్ళీ అబ్యూస్ బయట ఎదురుగా తిడితే అది పవర్ఫుల్. సోషల్ మీడియాలో అది చాలా చిన్నది. దానికి ఆడవాళ్ళందరం ఏడుస్తున్నామండి దీనికి. ఫేస్బుక్ సోషల్ మీడియాలో బూతులు తిట్టడం అనేది చిన్నది ఎట్లా అయిపోతుంది? బయట ఎదురుగా నన్ను అదే తిట్టాడంటే లాగే కొట్టడానికి నాకు ఇది ఉంటుంది, ఇమీడియట్గా ఏదో ఉంటుంది. మీరు సోషల్ మీడియాలో ఎందుకు ఆ చట్టాలు లేవెందుకు? సోషల్ మీడియా విస్తృతంగా వాడబడుతున్నప్పుడు ప్రజల చేతుల్లో నుంచి ప్రభుత్వాలు కొనేసినాయి. ఇప్పుడు ఒకప్పుడు 2015-17లో నేను పవర్ఫుల్గా కాస్ట్కి అగెయిన్స్ట్గా, జెండర్ డిస్క్రిమినేషన్కి అగెయిన్స్ట్గా మేము రాసాము. అండ్ ఎప్పుడైతే ఈ పవర్ఫుల్ మీడియం ఒక పవర్ తెలుసుకున్నాయో పొలిటికల్ పార్టీస్, ఇమీడియట్గా అవి కొనేసి జనాలని వస్తువులను చేసేసి, నువ్వు ఒక కంప్యూటర్, నువ్వు ఒక కీబోర్డ్, నేను అట్లా మార్చేసేసి నీ వల్ల బూతు వరదని సృష్టిస్తున్నప్పుడు చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, గెలవగానే ఒక మాట అన్నారు, ఆడబిడ్డ వైపు చూస్తానికి వణకాలి, భయపడాలి. ఏది మరి ఇప్పుడు చంద్రబాబు గారు? ఈరోజు ఈ నలుగురిని మళ్ళీ పోలీసులే కాపాడేస్తున్నారు. ఈ నలుగురు ఎవరు? మళ్ళీ అందులో చాలా ప్రామినెంట్ విమెన్. అది భువనేశ్వర్ గారు, కోడలు గారు, లేకపోతే ఎవరు షర్మిల. అవును, వీళ్ళ వరకే. షర్మిల అన్నప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడు మీకు నిన్న స్టేట్మెంట్ చూస్తే, మీరు చదివారు కదా స్టేట్మెంట్ పూర్తి. అవును. అందుట్లో ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి మనం కూడా. అతను 3 రకాలుగా పోస్టులు అతను వస్తాయి. అందుట్లో ఒక రకం ఏంటంటే అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి నుంచి వచ్చేటటువంటి మెసేజ్లనే ఇతను పోస్టులుగా పెడుతుంటారు. అది కూడా షర్మిల గురించి, అదేవిధంగా సునీత గురించి చాలా దారుణమైనటువంటి బూతులు. ఒక్కొక్క సందర్భంలో ఇతను అవినాష్ రెడ్డి తన పిఏకి డిక్టేట్ చేస్తుంటే చూశాడు. ఆ డిక్టేట్ చేసిన మ్యాటర్ తనకు వాట్సాప్లో వచ్చింది, దాన్నే పోస్ట్కి పోయి. అంటే షర్మిలని, అదేవిధంగా సునీతని తిట్టినటువంటి ప్రతి ఒక్కటి తన తల్లి, ఆవిడ పెద్దమ్మ అవుతుంది కదా, విజయమ్మ గారిని తిట్టినటువంటి బూతులు మొత్తం అవినాష్ రెడ్డి పెట్టిస్తున్నట్టు కదా. అంతే కదా. మరి ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు పోలీసులు చెప్తున్నారేమో, ఆల్ ఆఫ్ us న్యూ దాట్. ఎవరు చేయిస్తారు మరి? ఇప్పుడు ఒక బోరుగడ్డ అనిల్ తయారయ్యాడు, ఒక వర్ర రవీందర్ రెడ్డి తయారయ్యి, ఇంత నిన్న మొన్నటి వరకు కూడా సిగ్గు లేకుండా నిర్లజ్జగా పోస్టులు పెట్టే అంత దమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఇస్తుందండి. నువ్వు సరైన పరిపాలన చేసి జనాలను ఆకట్టుకోవాల్సింది. నువ్వు మనుషులు ఉన్న వాళ్ళు నాకు వ్యతిరేకంగా మాట్లాడే సొసైటీయే ఉండడానికి వీలు లేదని వీళ్ళందరినీ దింపితే, అంటే మనిషి యొక్క వికృతత్వానికి ఆ రెక్కలు వస్తే, జడలు వస్తే, 100 చేతులు వస్తే ఎలా ఉంటుందో వీళ్ళందరూ మనకి ప్రూవ్ చేశారు. బట్ మై క్వశ్చన్ ఈస్, మరి వీళ్ళందరూ ప్రామినెంట్ విమెన్ కాబట్టి చంద్రబాబు గారు ఈ వెధవలు ఎవరైతే కేవలం పొలిటికల్ టార్గెటింగ్స్ చేశారో వాళ్ళు కాబట్టి వీళ్ళని అరెస్ట్ ఇంకోటి జరిగింది. ఈ అరెస్ట్లో కూడా పోలీసులు ఇంకా వైసీపీకే పనిచేస్తున్నట్టు కనపడుతుంది. మొన్న మీరు ఏదో ఒక చోట ఏదో ఆఫీస్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోయే ఉంటే, సో ఏం జరుగుతుందనేది మరి చంద్రబాబు గారు చూస్తున్నారు లేదో నాకు తెలియదు. సో సామాన్య జనం అండి, నేను కూడా సామాన్యురాల్లాగే నేను ఐడెంటిఫై చేసుకుంటా. రేపటి రోజు నాకు థ్రెట్ ఉందా లేదా అని మీరు అడిగారు. నన్ను ఈ రెడ్డి తోకలు పెట్టుకున్న ఐడీలు కాకుండా మిగతా ఐడీలు అన్నీ కూడా ఎస్సీ మెన్. ఓకే, ఎస్సీ మేబీ ది రెడ్డి క్యాస్ట్ వాళ్ళు నన్ను ఎవరినైనా అనుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానని ఏమైనా నన్ను థ్రెట్ ఇస్తే అదొకటి ఉంది. మేబీ అంబేద్కర్ గారు నాకు ఒక అదొక సెక్యూరిటీ ఇచ్చారు. బట్ ది అదర్ మెన్ ఆర్ ఎస్సీ మెన్. సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా ఎస్సీ గూన్స్. సో వాళ్ళు అయినప్పుడు వాళ్ళు కూడా విపరీతంగా ఈ స్థాయిలో దాడి చేశారు. చాలా మీకు చెప్తున్నాను కదా, పేరు చెప్తున్నాను, దాసరి కిరణ్ చందు అనే ఒక అతను. నేను 2019లో ఏపీలో పనిచేశాను, చంద్రబాబు గారి గవర్నమెంట్ చివర టెన్యూర్లో సోషల్ వెల్ఫేర్లో పనిచేశాను. సో నాకు కొంతమంది మా నాన్నగారి వల్ల నాకు తెలుసు పొలిటికల్లీ. సో నేను ఐఎమ్ రీసెర్చ్ స్కాలర్. నాకు పొద్దున్న లేసి జనాలు ఏం చెప్పుకుంటున్నారు, ఎలా ఉద్దేశాలు పడుతున్నారు, మీరు ఏమనుకుంటారు అనేది నాకు తెలుసుకోవడం ఇష్టం. సో ఐ కీప్ మీటింగ్ పీపుల్. అలా చాలామందిని కలుస్తాను, ఇలాగే కూర్చొని మాట్లాడు. సో ఎవరెవరు నాకు తెలుసో వాళ్ళందరితోటి నాకు అంటగట్టి అతను ఆల్మోస్ట్ 1 నెల రాశాడండి. అతని పేరు దాసరి కిరణ్ చందు, వైసీపీ అభిమాని. అండ్ ఆల్సో నన్ను బెదిరించాడు. మా అమ్మ ఎస్సీ నన్ను బెదిరించాడు. నేను ఎవరికో చెప్తే ఈ సంగతి అంటాడు, మా అమ్మ ఎమ్మెల్యే, ఏం చేస్తాం అంటే, ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఎవరు? ఏ ఎమ్మెల్యే? అతని గోపాలపురం ఏదో అనుకుంటండి. ఓకే. జనరల్లీ నేను సోషల్ మీడియాలో నన్ను ఏం తిడుతున్నారు అనేది నేను అసలు చూడను జనరల్లీ, నా వర్క్ వస్తే తప్ప. ఎందుకంటే నాకు చాలా బీపీ రావచ్చు, హార్ట్ అటాక్ రావచ్చు, నా పిల్లల కోసం నేను ఉండాలి, నా పేరెంట్స్ కోసం నేను ఉండాలి. అతను నాకు ఎవరు అడిగారంట, అడిగితే మా ఇంట్లో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఏం చేస్తుంది ఈమె నన్ను.
సో ఈ ఎస్సీ వాళ్ళు సేమ్ కులం కాబట్టి ఐ డోంట్ థింక్ అండి వాళ్ళకి అబ్యూస్ చేయడం తప్పించి నన్ను ఏమైనా చేయగలిగినంత ధైర్యం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే చేయలేనోళ్ళు, ఏమి చేయలేనోళ్ళు, లేకపోతే నిజంగా నా ఎదురుకు పడి నన్ను క్వశ్చన్ చేయని వాళ్ళే సోషల్ మీడియాను అడ్డు పెట్టుకొని బూతులు రాస్తారు. సో ఐ సీ దెమ్ యాజ్ జెలస్ గ్యాంగ్. చాలామంది ఉన్నారు ఇలాగా. సో వీళ్ళు నన్ను ఏమీ చేయలేరని నాకు తెలుసు. సో గోపాలపురం 2009లో తానేటి వనిత తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచింది. ఆ తర్వాత ముప్పిడి వెంకటేశ్వరరావు, తలారి వెంకటరావు, ఇప్పుడు మద్దిపాటి వెంకటరాజు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 14లో, 19లో, ఇప్పుడు 24లో. సో ఈ లెక్కన గోపాలపురం ఎమ్మెల్యే మా అమ్మ అంటానికి మరి గోపాలపురంలో ఉంటాడు, అది ఎవరో తెలియదు. బట్ ఒక నెల పాటు రాశాడండి నా మీద, 1 month పాటు రాశాడు. ఇప్పుడు నా అదర్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రవచనకారులు ఉన్నారు ఇక్కడ, పాస్టర్లు ఉన్నారు ఇక్కడ. మద్దాల సునీత అని చెప్పేసి ఆవిడ 2004లో గెలిచారు. మేబీ మద్దాల సునీత అని చెప్పేసి 2004లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి గెలిచినట్టున్నారు. చూచాయగా ఈ వాజ్ ఇన్ మై లిస్ట్ అనమాట, నా లిస్ట్లోనే ఉండి. అంతకుముందు నేను ఒకటి రాశానండి, ఇలాగే పరిపాలన ఉంటే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో నేనే ఒక మూమెంట్ లీడ్ చేస్తాను, అప్రెస్డ్ ఎస్సీ బీసీ ఎవరైతే ఉంటున్నారో వీళ్ళ నుంచి నాయకులను తయారు చేద్దాం అని నేను పోస్ట్ పెడితే నువ్వెవెత్తవే లీడ్ చేయడానికి, నీకంత సీన్ ఉందా అన్నట్టు నా వాళ్ళ మీదే పెట్టాడు అనమాట. సో అంటే ఎవత్తివే అంతే, అయ్యో ఇంత అసహ్యం, మర్యాద మన్నన ఏం లేవు, లేదు ఎంత అసహ్యంగా అంటే ఇలాంటి కుళ్ళు ఇదంతా కూడా అది వాళ్ళ మనసులో ఉండదా? మనం దళితులం, సాటి దళిత మహిళని ఈ రకంగా అంటున్నామే అనే ఒక భావన ఉండదా? ఎందుకంటే అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి ఆ గౌరవం, సాటి వాళ్ళని చూస్తే ఆ ఫీలింగ్ కలుగుతాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు కదా. అలాంటిది సాటి ఎస్సీ మహిళను పట్టుకొని ఎలా మాట్లాడగలిగారు? మణిపూర్లో స్త్రీలని, క్రైస్తవ స్త్రీలని ఇలా నగ్నంగా ఊరేగించారు, చాలా హీనంగా బిహేవ్ చేశారు. ఇంకెన్నో చోట్ల దళిత స్త్రీలని నేకెడ్ పరేడింగ్లు చేయించారు. ఇన్ని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వేరే స్టేట్స్లో ఎక్కడైనా జరిగినప్పుడు వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేను పేట్రియార్కీ, పితృస్వామి అంటే స్త్రీలు ఎక్కడ ఉండాలి, ఏం పని చేయాలి, ఎంత వరకు ఉండాలి మాట్లాడే సొసైటీని నేను చాలా గట్టిగా వార్న్ చేసిన. మేబీ ఐ కాల్ మై సెల్ఫ్ మేబీ వన్ అండ్ ఓన్లీ పేట్రియార్కల్ మైండ్ సెట్స్ మీద. ఆడవాళ్ళకి అంటే మిమ్మల్ని కని భూమి మీదకి తెచ్చిన ఆడవాళ్ళకి మీరేంటి చెప్పేది అనేది నా ఫిలాసఫీ. మిమ్మల్ని కనడం కరెక్ట్ అని ఆవిడకి అనిపించి ఇంత బాధ తీసుకొని ఒక తల్లి మగపిల్లాడినైనా ఆడపిల్లాడినైనా కన్న తర్వాత నువ్వెవరి ఆవిడకి చెప్పడానికి? ఆవిడ ఎంతవరకు ఉండాలో చెప్పేది? బయట నుంచి థ్రెట్ ఎక్కడి నుంచి ఉంది స్త్రీలకి చెప్పండి. స్త్రీలకి బయటకు వస్తే థ్రెట్ ఎవరి నుంచి ఉంది? ఇంకొక మగవాడి నుంచి. మీరు ఎందుకు ఇట్లా ఉన్నారు ఈజ్ మై క్వశ్చన్. నువ్వు నన్ను ఇంకొక మగవాడి నువ్వు కాపాడకు, కానీ అన్ అదర్ మ్యాన్ మా పట్ల ఎందుకు ప్రాబ్లం అవుతున్నాడు? బయటకు అనిపించే స్త్రీని యాక్సెస్ చేయొచ్చు, ఏది పడితే అది అనొచ్చు, వస్తావా అనొచ్చు, ఇవన్నీ మగవాళ్ళకి ఎవరు నేర్పుతున్నారు? సో ఐఎమ్ అగెయిన్స్ దిస్ ఐడియాలజీ. నువ్వు ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నూరిపోస్తే కాదు. ఆమె ఒక మనిషి, ఆమెకి రైట్స్ ఉన్నాయి, నీకున్న ఫండమెంటల్ రైట్స్ ఆమెకున్నాయి అనేది ఈ విషయం తెలుసుకోండి. మళ్ళీ వీళ్ళందరూ కూడా అంబేద్కరిస్టులు అని చెప్పుకుంటారు. దే ఆల్సో థింక్ దాట్ ఇప్పుడు చెప్పినట్టున్నారు అంబేద్కర్ బొమ్మ పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది బూతులు. అయ్యో, నా డే 1 నుంచి నా పోరాటం నేను ఊరుకోలేదు. ఎవ్రీ టైం ఏమవుతుందంటే ఎంతోమంది ఆడవాళ్ళు, ఎస్సీ విమెన్ తట్టుకోలేక ఊరుకున్న వాళ్ళు, కామ్గా అయిపోయిన వాళ్ళు, సోషల్ మీడియాలో క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది. ఐఎమ్ ద వన్ ఫైటింగ్. నేను సోషల్ మీడియా, నాకు కూడా చాలామంది ఫోన్లు చేసి శ్రేయభిలాషులు అనేవాళ్ళు, ఎందుకమ్మా నీకు, ఒక పోలీస్ ఆఫీసరే చెప్పాడు, ఎందుకమ్మా మీకు ఇక్కడే అప్పా వరకు వెళ్ళాను నేను. అప్పుడు ఏమంటారు అక్కడ వరకు వెళ్ళి ఆయనకి చెప్తే నా ఇంత శ్రమకి ఆయన చెప్పింది ఏంటంటే, ఎందుకమ్మా మీకు సార్, మీరు ఒక సమాజంలో అన్నీ రక్షించాల్సిన వాళ్ళు మా మెదడుని వాడొద్దని, మీరు రాయొద్దని మాట్లాడుతున్నప్పుడు నాది కూడా ఉపయోగించుకోవాల్సిన జన్మనే, మీ మగవాళ్ళదే ఉపయోగించుకోవాల్సిన, లేకపోతే ఊళ్ళు వెళ్ళాల్సిన జన్మన మావి కాదా? సో నేను ఆయన్ని సర్ప్రైజ్ అయిపోయాను. మేము ఉన్నామమ్మ, నువ్వు రాయి అని చెప్పాల్సిన పోలీస్ ఆఫీసర్లో మీరు మాకు రెస్ట్రిక్షన్సే. ఒక అన్నయ్యగా, తమ్ముడుగా, భర్తగా, కొడుకుగా కూడా నీకు ఎందుకమ్మా అని చెప్పేవాళ్ళు మాకు కొడుకులుగా, మా వాళ్ళుగా పుట్టినప్పుడు ఎంత ఫైట్ ఉండాలి? సో సోషల్ మీడియా టు మీ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఐడెంటిఫై చేసిన, యూ కెన్ సీ మై పోస్ట్ ఫ్రమ్ 2015.
నేను అప్పటి నుంచి ఈ పోరాటం చేస్తున్నా. మీరు మనుషులుగా చూడండి చాలు, మీ త్యాగాలు పుణ్యాలు మీ సంపాదనలు మాకు వద్దు, కానీ మమ్మల్ని మనుషులుగా బతకనియండి, మమ్మల్ని కూడా మాట్లాడనియండి. ఇదే నేను చెప్పింది ఎప్పుడు కూడా. ఐ డోంట్ ఈవెన్ లీవ్ మై బ్రదర్స్ ఆల్సో. వచ్చి చూడండి, ఇదంతా నేను బయట వాళ్ళని అనట్లేదు, మేము చుట్టూ అవే చూస్తున్నాము. మా ఇంట్లో కూడా, మా ఇళ్లలో కూడా బయట నుంచి మమ్మల్ని ఎవరు ప్రొటెక్ట్ చేయట్లేదు. బయటకు వెళ్ళకని చెప్తున్నారు, బయటకు వెళ్ళొద్దని చెప్తున్నారు, నువ్వు అది రాయొద్దని చెప్తున్నారు. ఒక మెదడుని క్లోజ్ చేసుకుని సీల్ చేసుకుని పడేసుకో, పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వండు, నువ్వు కూడా ఇంత తిను అని తప్పించి మా పవర్ఫుల్ మెదడుని వాడద్దు అని చెప్తున్న సొసైటీ మీద, మేల్ సొసైటీ మీద నేను ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ మగవాళ్ళు కాపాడుతారు అంటున్నారు, కాపాడే వాళ్ళని ఎవరు చూడలేదండి, మాట్లాడుకునే వాళ్ళని చూశాను నేను. సో దాని మీద నేను డే 1 నుంచి మాట్లాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ విమెన్ లిబరేషన్ కోసం జీవితాన్ని వెచ్చించిన మనిషి. ఆయన హిందూ కోడ్ బిల్ ఒకసారి మీరు చదివితే దాని మీద ఒక చర్చ పెడితే బాగుంటుంది. మీరు హిందూ కోడ్ బిల్ అనేది స్త్రీల అన్ని హక్కులు, మెటర్నిటీ లీవ్తో సహా, మెటర్నిటీ లీవ్ కావాలని 1950s ఆయన హిందూ కోడ్ బిల్లో పొందుపరిచారు. తర్వాత రాత్రిపూట ఫ్యాక్టరీస్లో ఆడవాళ్ళని పని చేయనివ్వకుండా నిరోధించే హక్కు తీసుకొని వచ్చారు. అలాగే ఓటు హక్కు, ఆయన పడిన కష్టానికి స్త్రీలకి ఓటు హక్కు లేదండి. ప్రతి ఒక్కటి కూడా స్త్రీలు ఏమంటారు, భర్త కూడా ప్రసూతి ఏమంటారు మెటర్నిటీ లీవ్లో భర్తకు కూడా భాగం ఉండేటట్టుగా తీసుకొచ్చింది ఆయన. విడాకుల హక్కు, బాధపడుతున్న సంసారం నుంచి విడాకుల హక్కు, దత్తత హక్కు, ఆస్తి హక్కు. మీరు ఎన్టీఆర్ గారు ఒక ఆస్తి హక్కును అది చేసినప్పుడు బాబాసాహెబ్ని ప్రస్తావిస్తారు, ఆయన ఇంత కష్టపడ్డారు అని. ఇంత కష్టపడిన బాబాసాహెబ్ గురించి నేను పుట్టిన సమూహాన్ని గొప్పగా చెప్పుకుంటాను నేను. మరి అదే బాబాసాహెబ్ని భుజాన మోస్తున్నామని చెప్తున్నా ఎందరో ఆయన ఫోటో డీపీగా పెట్టుకొని బూతులు తిడుతున్నారు. నాకు ఒక పైసా ఇచ్చి చేసేది ఏం లేదు. నా వాల్ మీద నేను మాట్లాడుతుంటే మాట్లాడొద్దు, దే టార్గెట్ ఆల్సో వాజ్ ఇంత అబ్యూజ్, ఇంత అవమానము అరుణ తట్టుకోలేకపోతుంది. సో మనం కంక్లూజన్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఇంత జరుగుతోంది కదా, ఇంతమంది బయటకు వస్తున్నారు, ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఇంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి. వాళ్ళు పెట్టిన పోస్టులు ఏంటి అనేది కూడా చాలా క్లియర్గా సోషల్ మీడియాలోను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చూపిస్తున్నారు. ఆ పార్టీలో ఉన్నవాళ్ళు కానివ్వండి, దాన్ని అభిమానించే వాళ్ళు కానివ్వండి, ఎక్కడన్నా అవమానంగా ఫీల్ అవుతున్నారా? అరే మన వాళ్ళు ఎంత చేశారా, ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందా అని చెప్పేసి ఎక్కడన్నా అవమానంగా ఫీల్ అవుతున్న దాఖలాలు ఏమైనా చూసారా మీరు? ఇప్పుడు మొన్న షర్మిల గారి స్టేట్మెంట్ చూశాను, నేను కూడా బాధితురాలినే. అన్న వల్ల వేరే ఎవరో కాదు, మళ్ళీ నేను కూడా బాధితురాలినే. ఆవిడ పుట్టుక మీద, ఆవిడ భర్త మీద, మగవాళ్ళు 1కి 10 పెళ్ళిళ్ళు భార్య కనట్లేదనే సాకుతోటి కూడా ఇష్టానుసారం పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు నేను చూస్తూనే ఉన్నాను. ఒక స్త్రీ వాళ్ళ నాన్నగారికి ఇంకో పెళ్లి చేసుకున్నందుకు ఆమె అసలు నీ మొగుడు నీ ఇంటి పేరుతో సహా మార్చి నువ్వు వేపన ఏంటేంటో అసలు. మళ్ళీ ఇదే మహిళ పాపం ఆయన కోసం పాదయాత్ర చేసి జైల్లో ఉన్నాడని చెప్పి ఒక యంగ్ లేడీ ఉమెన్ పాదయాత్ర చేయాలంటే అండి ఎవ్రీ మంత్ పీరియడ్స్ వస్తాయి. దేశంలోనే ఒక రికార్డు, బహుశా ఎంత కష్టం ఆవిడ చేసినంత అన్ని కిలోమీటర్ల పాదయాత్ర అనేది బహుశా దేశంలోని రికార్డు అది. అలాంటి ఆమె నీకోసం ఆమె జీవితాన్ని పక్కన పెట్టుకొని అదే టైంలో ఈవిడ ఇంకొకటి ఏమైనా చేసి ఈవిడ హైజాక్ చేయొచ్చు అసలు ఇతను జైల్లో ఉన్నప్పుడు. ఇతను లాంటి క్రూకెడ్ మైండ్ ఆమెకుంటే ఆమె అవ్వచ్చు క్యాండిడేట్. అది మానేసి అన్న కోసం అంత చేస్తే అలాంటి అమ్మాయిని అలాంటి చెల్లెల్ని పట్టుకొని అన్నేసి మాటలు, ఆమె పెళ్లి గురించి, పిల్లల గురించి, ఆమెకు పుట్టిన కొడుకుల గురించి మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తే ఇక్కడ అన్నిటికంటే పెద్ద సమస్య. అతను సజ్జల భార్గవరెడ్డి కాదు, వాళ్ళ నాన్న కాదు, ఎవరైనా కూడా ఏమేమి జరిగినాయండి ఇన్సిడెంట్స్, న్యూడ్ ఫోన్ కాల్స్, అసలు ఏం పరిపాలన జరిగింది? అలా కాదు, మనం ఇంతకన్నా సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే షర్మిల రాజశేఖర్ రెడ్డికి పుట్టలేదు అనేటటువంటి మాట ఉపయోగించారంటే, ఆ సాహసం చేశాడంటే, వేరొక వ్యక్తి అయితే అది తన పార్టీ కార్యకర్తైనా సరే వెంటనే తల తీసేసేవాడు. ఎవరైనా కూడా తన పార్టీ కార్యకర్తలు అనరు, తన పార్టీ కార్యకర్త అయినా సరే, తన సొంత మనిషి అయినా సరే అంత దారుణమైన పదం ఉపయోగిస్తే తలకాయ తీసేసేవాడు. దారుణ పదం అనింది ఇతని వల్లే. అది ఆమెను అబ్యూస్ ఏమనింది ఈయన గారు అనింగు బ్రదర్ అవినాష్ రెడ్డి కదా. అసలు ఒక హత్య పక్కనకి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ కలిసి అడ్డుగా ఉన్నాడని ఒక మనిషిని నిలువునా చంపేశారండి. సో వైఎస్ఆర్సీపీ అనే ఒక పార్టీ అనేది సమాజంలో
అది చేసిన నష్టం విధానపరమైన అంటే ఆ పార్టీ ఏం చేసింది ప్రజలకి అనేది పక్కన పెడితే అండి, ఐఎమ్ సో స్కేర్డ్ ఆఫ్ దిస్ కల్చర్ దే హ్యావ్ బ్రాట్ ఇన్. నేను యంగ్స్టర్స్ కోసం చాలా బాధపడతాను. చిన్న చిన్న అబ్బాయిలు 15-14 ఏళ్ళ పిల్లలు ఈ బూతులు చదివినప్పుడు, ఓకే ఎనీ ఉమెన్ నేను ఇలా అనొచ్చు, ఎవరినైనా ఇంత బూతుగా నేను చూడొచ్చు. ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ఇంట్లో చిన్న చిన్న ఆడపిల్లలు ఉంటారు. ఈ బూతు సామ్రాజ్యాన్ని అందరికీ నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వాలు ఇంత తెగపడతాయో, రూలింగ్ పార్టీలు ఇంత తెగపడి ఈ బూతు సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసినప్పుడు యంగ్స్టర్స్ దాన్ని ఎంజాయ్ చేస్తారు కదా పాపం. అందరికీ విచక్షణ ఉండదు కదా. సో వాళ్ళతోటి చిన్న చిన్న పిల్లల చేతి ఈ పోస్టులు పెట్టించి దానికి నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు, డబ్బులు కష్టపడితే ఒక సరైన పని చేస్తే అనే దాని మీద వస్తాయి అనుకునే వాళ్ళం ఇదివరకు. నువ్వు బూతులు మాట్లాడితే ఒక తల్లి లాంటి స్త్రీని దిగజారి ఆమె అంగాలని, ఆమె జీవితాన్ని నువ్వు బజార్లో పెడితే నీకు 10 రూపాయలు వస్తాయి, లేకపోతే నీకు 20-30 వేలు వస్తాయి అంటే దానికి పిల్లలు సిద్ధపడుతున్నారండి. దానికోసం మనం ఎక్కువ బాధపడాలి. ఈ సంస్కృతి గవర్నమెంట్ మారింది కాబట్టి వేసేసి మారిపోతుందని మనం అనుకోలేము. దిస్ ఇస్ సోషల్ మీడియా, సచ్ వాస్ట్ మీడియా. నేను చంద్రబాబు గారిని మళ్ళీ అడుగుతున్నా, మీరు దీని మీద నైతికత అనే దాని మీద మీరు వర్క్ చేయాలి. పిల్లలకి నైతిక విలువలు బోధించడం మీద వర్క్ చేయాలి. అలాగే టీడీపీ వాళ్ళు ఏమనకుండా లేరండి. ఎక్కడైతే వైసీపీ వాళ్ళు ఎంత బూతు సామ్రాజ్యం మాట్లాడుతున్నారో వాళ్ళ కింద చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ఎందుకు అన్ని పార్టీలో ఏమవుతుందంటే అంతకుముందు ఒక టీడీపీ మినహాయింపు కాదు, జనసేన మినహాయింపు కాదు, బీజేపీ ఏ పార్టీ బూతురాయిళ్ళు అన్ని పార్టీలు ఉన్నారు. జనసేన గురించి ఏమైనా అనాలంటే ఇమీడియట్ గా అసలు ఒక పెద్ద యూనో మందలాగా వచ్చేస్తారు అనమాట. సో యూ షుడ్ బి స్కేర్డ్. ఎందుకంటే జనసేన జోలికి ఆయన్ని పెళ్ళిళ్ళను ఇంకొకటనో మాట్లాడుతున్నప్పుడు ఇది డెమోక్రటిక్ టు మ్యారీ, ఒకళ్ళని డివోర్స్ ఇచ్చుకొని. సో కాబట్టి మేము సపోర్ట్ చేశాము. కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఏంటంటే, ఈ ముందర ఈ అనైతికమైన కార్యకలాపాలు మానుకోవాలి. ఇది కరెక్ట్ కాదు. ఏ వ్యక్తికి కూడా ఇలాంటి కల్చరు, మనం అమ్మకి నాన్నకి పుట్టిన వాళ్ళము, ఆడవాళ్ళంటే ఎక్కడ పైనుంచి ఊడిపడరు, మన ఇళ్లలో ఉన్న వాళ్ళే ప్రతి చోట ఉంటారు. ప్రతి స్త్రీని గనక మీరు మానసికంగా ఎంత హ్యూమిలియేట్ చేసేసి, భారతీయ స్త్రీలు ఎంతో గౌరవంగా బతకాలనుకుంటారు. క్యారెక్టర్స్ వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక మాట అనేస్తే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారండి. తిండికి లేకపోయినా బతుకుతారు, కానీ దానిని ఇలాంటి మాటలు మాట్లాడితే బతకలేని వాళ్ళు ఉంటారు. సో ఆడవాళ్ళ మీద దాడి జరుగుతుంది, కంటిన్యూస్గా జరుగుతుంది, ఇంకా జరుగుతుంది. దీనికి ఆయన అనుకుంటే టెక్నికల్లీ చాలా అడ్వాన్స్డ్గా చంద్రబాబు గారిని చెప్పుకుంటారు. సో అసలు ఒక మాట టైప్ చేస్తున్నప్పుడే దాని గురించి నువ్వేం టైప్ చేస్తున్నావు అనేది ఇట్ విల్ బి యూనో అల్గారిథమ్స్ ఒప్పుకోవు అనేలాంటి వార్నింగ్ వచ్చేటట్టుగా సోషల్ మీడియాని మానిటర్ చేయగలగాలి. సోషల్ మీడియాని పొలిటికల్ పార్టీస్ విచ్చలుడిగా వాడేసుకునేంత పరిస్థితి వచ్చినప్పుడు, సైట్స్ అన్నీ కొనేసుకోగలిగినప్పుడు, మన కమెంట్స్ కానీ మన ఉద్దేశాలు కానీ పోస్టులు కానీ ఇష్టానుసారం ఉండకుండా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. సో ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాం, మరి ఆ పరిస్థితి లేదు అని చెప్పేసాను. కొంతమంది వైసీపీ వాళ్ళు, అంటే ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొన్ని కామెంట్లు చేస్తున్నారు. సరే, నెక్స్ట్ మళ్ళీ మేము వస్తాం, 5 ఏళ్ళు మీద నడుస్తుంది, నెక్స్ట్ మళ్ళీ మేము వస్తాం, అప్పుడు చూడమా, అప్పుడు మీ అంత తేల్చమా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఇండైరెక్ట్గా కొన్ని హింట్స్ ఇస్తున్నారు. ఓకే. సో ఆ భయం ఏమీ లేదా మీకు? భయం అంటే అండి, ఐఎమ్ నాట్ థరలీ విత్ టీడీపీ అని కూడా చెప్పగలుగుతాను. ఎందుకనంటే టీడీపీ వచ్చిన తర్వాత నేను అవినాష్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, కొడాలి నానిని ఎందుకు అరెస్ట్ చేయలేదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు వదిలిపెడుతున్నారు, చంద్రబాబు గారికి అన్ని పొలిటికలేనా, ఎథికల్ మోరల్గా ఏం చెయ్యరా మీరు? మీకు పొలిటికల్గా ఇబ్బందులు అయిన వాటి మీదే దృష్టి పెడతారు తప్పించి మోరల్ ఎథికల్ స్టాండర్డ్స్ ఆఫ్ ది సొసైటీ ఆఫ్ ది యంగ్స్టర్స్ మీరు ఎందుకు దాని మీద పట్టించుకోవట్లేదు? దీస్ ఆర్ ది క్వశ్చన్స్. అండ్ ఆల్సో అసలు చేయించిందంతా వీళ్ళైనప్పుడు, తర్వాత మనం క్యాంపెయిన్ చేసుకుంటున్నప్పుడు వైసీపీ చేసే దుర్మార్గాలు, ఎన్ని దుర్మార్గాలు, ఒక డాక్టర్ని రోడ్డు మీద చంపేశారు, ఒక డోర్ డెలివరీ జరిగింది, డాక్టర్ని రోడ్డు మీద ఈడ్పించారు, ఇక అక్కడ నుంచి నెత్తి మీద యూరిన్ పోయడం దగ్గర నుంచి, ఒక బీసీ అబ్బాయిని తగలబెట్టడం దగ్గర నుంచి, ఇన్ని ఘోరాలు పొద్దుట లేస్తే మాట్లాడిన తర్వాత వేర్ ఆర్ ద కేసెస్ అగైన్స్ట్ దెమ్? ఇవన్నీ ఏమైనాయి? ఇప్పుడు ఎందుకు వాటి గురించి అసలు ప్రభుత్వం మాట్లాడట్లేదు? దీని మీద మీరు మాట్లాడేలా చేస్తారా? పోనీ ఖచ్చితంగా, సోషల్ యాక్టివిస్ట్ కదా, డెఫినెట్లీ మీ ప్రయత్నం మీరు చేయాలి కదా. అయ్యో, ఐఎమ్ ఆల్వేస్ దేర్. నేను ఎప్పుడు జనం వైపు నుంచి. తర్వాత ఇంకొకటి,
అది అయిపోయింది. మొన్ననే కర్నూలులో అనుకుంటా ఒక దళిత్ ఉమ్మన్ని వాళ్ళ అబ్బాయి ఎవరిని బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అసలు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా మీరు యుఎస్లో ఒక పోలీసు మెడ మీద కాలు పెట్టి ఒక పౌరుణ్ణి బ్లాక్ని చంపేస్తే యుఎస్ఏ మొత్తం ఏకమయ్యి అతనికి భయంకరమైన శిక్షలు వేసింది విదిన్ అన్ ఇయర్ స్పాన్. మరి ఇప్పుడు ఇంత హెయినస్గా ఒక పెళ్ళికి ఒక ఇంటర్కాస్ట్ పెళ్ళికి ఆ స్త్రీని గుడ్డలు ఉడదీసి పైకి చేతులు 2 పెడరెక్కలు విడిచి కట్టేసి భయంకరంగా కొట్టి వెలివేతలు జరిగి వెలివేశారు ఆ కుటుంబాన్ని. ఏ సొసైటీలో ఉన్నాం? నాకు చంద్రబాబు గారు అంటే ఎంతో కొంత గౌరవం, ఎందుకంటే ఆయన సెక్యులర్ మనిషి. నేను ఎప్పుడు కూడా ఆయన నోటి నుంచి మతాల గురించి విడివిడిగా మాట్లాడడం నేను వినలేదు. సో దట్స్ వన్ రీజన్ ఐ హ్యావ్ ఆయనకు ఓటేమో నేను చాలామందికి చెప్పాను కూడా. మరి ఈరోజు మీ కళ్ళ ముందు ఇంత హెయినస్ విషయం జరిగినప్పుడు ఒక డాక్టర్ని పెడరెక్కలు విడిచి అది చేసినప్పుడు విషయాలు మాట్లాడినట్టు మీరు విషయాలు ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఏం న్యాయం చేశారు అమ్మాయికి? ఇది ఏమంటారండి, ఇన్హ్యూమన్ ఏమనాలి తెలుగులో, యూనో, చాలా హేయమైన సంస్కృతి ఇది. ఇది ఆంధ్రప్రదేశ్లో జరగటం ఏంటి ఈ రోజుల్లో? ఒక అడవిలో ఎలాంటి రూలింగ్ లేని చోట ఏమంటారు, అడవిలో ఎవరు బలవంతులైతే వాళ్ళే చేయొచ్చు అనే దమన నీతి ఉండేలాగా మన సొసైటీలో ఆడబిడ్డల మీద ఎంత అత్యాచారాలు జరుగుతుంటే చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడట్లేదు? చంద్రబాబు గారు ఇంకా ఏవైతే ప్రామిసులు చేశారో వాటి వరకు ఇంకా రాలేదు. ఎలాంటి అష్యూరెన్స్ మీరు ఇస్తున్నారనేసి 40% ఓట్ బ్యాంక్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఇదే మాయ కబుర్లు, ఇదే ఆల్రెడీ విపరీతంగా డబ్బు వల్ల పోషించబడిన ఈ పర్వర్ట్స్ కలుగులో ఎలుకల్లాగా 5 ఏళ్ళు దాక్కొని మళ్ళీ బయటకు రావడానికి చూస్తున్నప్పుడు అసలు ఈ అనైతికమైన మనుషులని వాళ్ళ భావజాలాన్ని కప్పిపెట్టడానికి, దాన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయడానికి చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? సోషల్ మీడియా వేదికగా ఇంత బూతు ప్రపంచం, బూతు గవాక్షాలు తెరుచుకొని బయటకు వస్తున్నప్పుడు మీ మార్క్ యాక్టివిటీ ఏది? సో ఇప్పుడు ఎవరు అనిత గారు సరిగ్గా పనిచేయట్లేదు అన్నట్టుగా మన డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు. డిప్యూటీ సీఎం గారు మరి వీటి మీద దృష్టి సారించారా? హీఈస్ అ యంగ్ మ్యాన్. ఆయనకి ఇంకా బాగా చంద్రబాబు గారి కంటే బాగా తెలుసు దట్ సోషల్ మీడియా అంత దరిద్రంగా వాడబడుతుంది. ఎందుకంటే హీ వాజ్ అ విక్టిమ్. సో వీటి గురించి మాట్లాడారా? ఇంత పవర్ఫుల్ గవర్నమెంట్. అలాగే లోకేష్ గారు, ఆయన చాలా ఎక్కువ బయటకు వెళ్ళి మంచి చదువుకుని వచ్చిన ఆయన ఇంతకుముందు ఐటీ మినిస్టర్. ఇప్పుడు కూడా ఆయన ఐటీ మినిస్టర్. అప్పుడు కూడా ఐటీ తోటి చాలా మంచిగా చేశారని మనం అనుకుంటాము. మరి ఏంటి మరి సో ఇప్పుడు 100 అరెస్టులు జరిగిన రోజుకొకళ్ళు ఇలాంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని లోపల పెడుతున్నా మీలో ఇంకా అసంతృప్తి అయితే ఉంది. ఇది సరిపోదనే భావన అయితే ఉంది. కేవలం ప్రైమ్ పర్వర్ట్సే అరెస్ట్ అవుతూ కనిపిస్తున్నారు. మళ్ళీ దానిలో కూడా వెనుక సపోర్ట్ సిస్టమ్, ఇంకా పాత సపోర్ట్ సిస్టమ్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళు అతను ఎవరిని బోరుగడ్డ అనిల్నేమో మరి బిర్యానీ తినిపించారు, చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు అనేవి చూస్తున్నప్పుడు అతనే అన్నట్టుగా విన్నాం కదా, దట్ నన్ను నీ భవిష్యత్తు బాగుంటుంది, బాగా తిట్టు, బాగా బూతులాడు అనంటే ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. మీ ఇంగితం ఏమైపోయింది? తల్లులని, ఆడపిల్లల్ని ఇంత అంటే విమర్శ చాలా మంచి పనులు చేస్తుంది. సో ఫైనల్గా కంక్లూడ్ చేసేద్దాం. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మీకు తెలిసిన వాళ్ళే ఐపాక్లో ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళే సోషల్ మీడియాలో ఎంతోమంది అమ్మాయిలు పనిచేస్తున్నారు, మీ మీద దాడి చేసిన వాళ్ళలో కూడా అమ్మాయిలు ఉన్నారు, అందుట్లో కూడా మళ్ళీ దళిత సమాజం ఉంది. సో వాళ్ళకేం రిక్వెస్ట్ చేస్తున్నారు? దళిత సమాజాన్ని వాళ్ళ ఉద్యోగ సమస్యని కావచ్చు, వాళ్ళ కొంతమంది, ఇఫ్ నాట్ ఎవ్రీబడి, కొంతమంది అయినా కానీ రోజువారీ ఉపాధి కోసం చూసే పరిస్థితిలో ఉన్న వాళ్ళని డబ్బులు ఇస్తాం బూతులు తిడితే అన్నట్టుగా రిక్రూట్ చేసుకున్నారు. తర్వాత ఇంకొక సెక్షన్ని మతం ఆధారించి, ఇప్పుడు నేను చాలా అడుగుతాను, మీరేంటి ఇంత మంచి మతం మాది అని చెప్పేసి బూతులు తిడతారేంటి అనేసి నాలాంటి వాళ్ళు ఏ మతాన్నైనా పోస్ట్ చేస్తారు. ఇప్పుడు ఆడపిల్లల బట్టల విషయంలో ఎవరైనా బుర్ఖా వేసుకోలేదని తిడుతున్నప్పుడు చూసినప్పుడు మీరు మనుషులైనా ఎట్లా తిట్టగలుగుతారు? ఇట్లా మీరు మతాన్ని, దేవుణ్ణి ఆధారం చేసుకుని ఉన్నాం అంటున్నారు. అలాగే ఆ మతం అనే మాయ చేసి ఎప్పుడో నుంచి 2000 మేబీ 5 or 6 అప్పటి నుంచి కూడా క్రైస్తవ సమాజాన్ని మనం కాంగ్రెస్, మనం ఈ పార్టీతో ఉండాలి అని అది ఉట్టి మాటలతో జరగలేదు. లాట్ ఆఫ్ మనీ వాజ్ ఇన్వాల్వ్డ్. చాలా డబ్బు, అంటే డెవలప్మెంట్కి పెట్టాల్సిన బోల్డ్ అంత డబ్బుని
వీళ్ళకి ఎరగా వేయడం ద్వారా ఈ సమాజాన్ని కొనేశారు. మరి కొనేసినప్పుడు వాళ్ళు ఇంకా కూడా నెక్స్ట్ మళ్ళీ మన సామ్రాజ్యం వస్తుందని ఎదురు చూడడంలో క్వశ్చన్ ఏమీ లేదు. సో మళ్ళీ పవర్లోకి రావాలనే ఉద్దేశంతో కాకుండా ఒక గొప్ప పరిపాలన ఏవైతే 5 సంవత్సరాల పాటు అధ్వానం అయిపోయినాయో వాటన్నిటిని చంద్రబాబు గారు అడ్రస్ చేయాలి. మనుషుల్లో నైతిక విలువలు అదొకే. మీరు ఎవరైతే వాళ్ళకి లొంగిపోయారో లేదంటే ఎవరైతే వాళ్ళకి ఆకర్షితులయ్యారో ఆ బ్యాచ్ గురించి వాళ్ళకి ఏమన్నా సలహా కానీ వార్నింగ్ కానీ వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి గురించి నేను ఎప్పుడు రాయలేదండి. ఇఫ్ యూ చెక్ మై వాల్, ఎందుకంటే అతని బూతు ఎబిలిటీకి నేను భయపడ్డా. ఎందుకంటే అసలు ఏం మాట్లాడుతున్నాడో. ఇప్పుడు వర్రా రవీంద్ర వీళ్ళందరూ రాస్తున్నారు పోస్టులు, ఇతను మాట్లాడతాడా రా ఏంది ఎవడైతే నువ్వు అసలు అతను వాడికి చెప్పు, అట్లా ఉంటుంది అతని భాష. ఇంక ఇతనితో కూడా ఎక్కడ ఎట్లు పడతాము, ఎందుకంటే అసలు అడ్డు అదుపు లేని దాంతో మాట్లాడాడు. పెద్ద పెద్ద రాజకీయవేత్తల కుటుంబాల్లో మహిళలనే మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఆడవాళ్ల పక్కలో పడుకుంటాను, వాళ్ళ చిన్న పిల్లల్ని వాళ్ళని రేప్ చేస్తాను అని మాట్లాడగలిగేటటువంటి దమ్ము ధైర్యం ఆ ప్రభుత్వం ఇచ్చిన వ్యక్తిని అలా విశృంఖలంగా అంటే పుంజాలు తెంపుకొని పరిగెత్తుకొచ్చే ఆంబోతులాగా పడిపోతున్నటువంటి వ్యక్తి గురించి మీరు బాధపడటంలో తప్పేం లేదు కానివ్వండి. నేను అనేది మహిళల గురించి ఎస్పెషల్లీ ఇప్పుడు ఇతనేమన్నాడు నీ భవిష్యత్తు బాగుంటుంది, బూతులు తిడితే భవిష్యత్తు బాగుంటుంది అని నమ్మడం అనేది నాకు చాలా విచిత్రంగా ఉంది. తర్వాత మనం అంటూ మీరు చాలామంది దళితులు క్రైస్తవులు జీసస్ క్రైస్ట్ని ఫాలో చేసేవాళ్ళు, ఆయన ఎంతో నైతికత చెప్పాడు సమాజానికి. మరి అలాంటి అది అంబేద్కరిస్ట్గా ఉన్నా నువ్వు, అంబేద్కర్ ఎంతో గొప్ప మానవతావాది, ఆయన అసలు అలాంటి మా ప్రపంచం గౌరవించే వ్యక్తి, ఆయన్ని అడ్డుపెట్టుకొని మీ భాషలు మీ మాట ఈ అంటే ప్రజాస్వామ్యబద్ధమైన సమాజం ఇది, దీనిలో 5 ఏళ్ళకి ఓడిపోతారు అనేది కూడా వాళ్ళకి ఎక్కలేదు, ఈ 5 ఏళ్ళ తర్వాత ఇంకొక గవర్నమెంట్ రావచ్చు అనేది కూడా లేదు. అంటే ఎంతగా వీళ్ళ మైండ్స్ని ఫ్యూడల్ మైండ్స్ లాగా తయారు చేశారు అనేది మీరు మొట్టమొదటి గమనించాలి. వీలైతే వీళ్ళందరినీ ఇంటర్వ్యూలు చేయాలండి, వీళ్ళ ఉద్దేశాలు ఏంటి, వీళ్ళ మైండ్స్లో ఏమి నడిచాయి, ఎందుకు ఇంత కళ్ళు మూసుకుపోయే విధంగా మనుషుల్ని టార్గెట్ చేసి ఒక పార్టీకి తొత్తులుగా మారిపోవాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది అనే విషయాలను కూడా మనం తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే బాగుంటుందని అనుకుంటాను. సో వీళ్ళందరినీ బాధితులుగా చూస్తాను. ఇప్పుడు ఈ బూతులు తిట్టే వాళ్ళకి మీరేం చెప్తారని అన్నారు కదా, ఈ బూతు రాయుళ్ళు అందరూ కూడా నిజానికి వాళ్ళు పేషెంట్స్, వాళ్ళందరూ కూడా వాళ్ళని ఏమనాలంటే పర్వర్షన్లో ఉన్న ఒక రకమైన బాధితులు వాళ్ళు. మీరు మీ మైండ్ అనేది పని చేయకుండా ఎవరేం చెప్తే అది చేసే దుస్థితికి మీరు దిగజారిపోయారంటే మీ ఇంటికి వెళ్తే అమ్మ అన్నం పెడుతుంది కదా, భార్య అన్నం పెడుతుంది కదా, ఇన్ని మాటలని మీరు ఎట్లా తింటారు అంటే నేను చాలా ఎక్కువ ఆశిస్తున్నానని కూడా నాకు తెలియదు. సో వీళ్ళందరినీ మీద చూసి నేను జనరల్గా జాలి పడతాను. వీళ్ళు మారి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించిన లాంటి సమాజం కోసం నిజమైన అంబేద్కరిస్టులుగా మారి ప్రతి ప్రభుత్వము చేస్తున్న ఎస్సీలకి కానీ ఎస్టీలకి కానీ స్త్రీలకి కానీ చేస్తున్న ఏవైతే అన్యాయాలు ఉన్నాయో వాటి మీద నిజంగా పోరాడితే ఒకరోజు ఖచ్చితంగా బాబాసాహెబ్ కోరిన సమాజం వస్తుంది. అప్పుడు వీళ్ళలో ఒక మంత్రో ముఖ్యమంత్రి అవి నిజంగా మేలు చేయొచ్చు. సో అలాంటి పని చేయడం ద్వారా మారాలని వాళ్ళకే కాదు టీడీపీకి కాదు ఎవరికి కూడా మీరు బూతు కూలీల్లాగా బూతు మేస్త్రిలాగా తయారై మీ జీవితాలని మీ మీద ఆధారపడిన కుటుంబాలని మీ తల్లిదండ్రులను ఏడిపించొద్దని మనం